ఎంత అందంగా ఉన్నావు. అండి లాక్కోండి దాన్ని. మళ్ళీ అందమైన పేరు. సుఖించలేని వాడి చేతిలో ఉండిన సొగసు, ఆనందించలేని వాడి హస్తంలో ఉండిన అందాలు, ఆస్వాదించలేని వాడి అధీనం నుంచి విడుదల పొందిన వింత మళ్ళీ. మళ్ళీ నువ్వు నిజంగా పుష్ప, నేను అనుభవించే దుమ్మెదని. రా అనుభవిస్తావు, కానీ నా అందాన్ని కాదు, నీ పాపాలకు ఫలితం అనుభవిస్తావు. భర్తల పవిత్ర అనుబంధాన్ని తెలిపిన ప్రతి పాపాత్ముడు అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తుంది. వాళ్ళు అనుభవిస్తుంటే నువ్వు అనుభవిస్తావు. చాలించుని ధర్మపన్నా, ఈ కత్తి నీ మెత్తన హృదయాన్ని చవి చూడకముందే నా దారి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం నువ్వే కాదు, నీ కత్తి కూడా నన్ను తాకలేదు. బెదిరిపోయావు. ఒక సామాన్యమైన ఆడదానికి ఇంత సాహసమానే ఆశ్చర్యపోతున్నావా? ఇప్పటికైనా తెలుసుకో, ఆడది సామాన్యురాలు కాదు, ఆదిశక్తి. ఏనాటికైనా నువ్వు ఆడదాని చేతుల్లోనే చేస్తావు, ఆడదాని చేతుల్లోనే చేస్తావు. ఇది సుఖించటం తెలియని ఆడది. పాతాళం అయ్యా, దీన్ని బయటికి లాగిపారేరా. ఆడించడానికి రాజుగురు ఉండగా ఆడకేం చేస్తాడయ్యా? తాళ్ళన్ని చేత్తో పట్టుకుని యుద్ధం వచ్చినట్టు రాజులు ఆడిస్తున్నాడు. ఈ రాజుగారి పోకడ ఆ దేవుడికే తెలియాలి. అయ్యో 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 అయ్యో, ఏమిటి అన్యాయం? ఏం చెప్పమంటా? వ్యాపారానికి వెళ్ళి తోవలో దోపిడీలు, చంపటాలు, ఎన్నో కుటుంబాలు కూలిపోయాయి. ఎంతమంది తండ్రి పిల్లలు, ఎన్ని చావులు. అయ్యో, ఈ అన్యాయాలు పడలేమే. విచారించడానికి అది వేళ కాదు, భరించలేము. రాజు మన కష్టాలను తీరుస్తాడని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాం, కానీ లాభం లేకపోయింది. ఇక ఏదో తేల్చేయాలి. పదండి, కోటికి పదండి, అప్పుడే మన రోజులు బాగుంటాయి. మహామంత్రి, ఆకాశంలోని దేవతలు ఆనందించి మన రాజ్యాన్ని ఆశీర్వదించడానికి గురుదేవుల వారు ఒక కొత్త యాగం ప్రారంభిస్తారట. అందుకు కావలసిన సదుపాయాలు అవి సమకూరుస్తారు. ఈ దోపిడీలు దొంగతనాలు భరించలేకుండా ఉన్నాం. ఈ బందిపోటు దొంగలు పెట్టే బాధలు సహించలేం మహారాజా. ఏమిటి? మా రాజ్యంలో ఎన్నడూ ఇలాంటి దారుణం జరగలేదు. ఇందుకు ఎవరు కారణం? ఏడి సేనాధిపతి. ఏమిటో బాబు, మీరు ఎంతమంది ఉంటే లాభం? ఊరవతల 6 బయట ఈ ఘోరానికి బలయ్యాం. బందిపోటు దొంగల బాధ నుంచి ప్రాణాలతో బయటపడి ఒకళ్ళిద్దరమే బాబు. బందిపోటు దొంగలు దేశ ప్రజల రక్తాన్ని పిలిచే రాక్షస గుంపు. పాపం. మహామంత్రి, వీళ్ళను ఊరడించి నష్టపరిహారం ఇచ్చి పంపండి. మాకు నష్టపరిహారమా మహారాజా? ఎంత డబ్బిస్తే యమలోకంలో చేరుకున్న మా బంధువులు తిరిగి వస్తారు. మన్నించండి, అజాగ్రత్త వల్ల అక్రమం జరిగింది. అరాచకవాదులు అభివృద్ధి చెందారు. అజాగ్రత్త మాలాంటి వాళ్ళు మాడి మన్నైపోయాక మహారాజులు మన్నించమంటారు. ఎవరైనా అడిగితే ఏదో పొరపాటు జరిగిందంటారు. ఇదేనా పరిపాలించడం? ఇదేనా ప్రభుత్వం నడిపించే విధానం? ప్రభుత్వాన్ని నడిపేవారు ప్రజ్ఞావంతులే. మాట్లాడేది మహారాజు సన్నిధిని మరిచిపోకండి. అలా చెప్పడానికి నువ్వెవరివి? ఎవరినా? దేవగురు బృహస్పతికే పాఠం చెప్పగలిగిన గురుదేవుణ్ణి, సాక్షాత్తు మహారాజే సాష్టాంగ నమస్కారం చేసే సాధుమూర్తిని. అవునవును గురుదేవా, వాళ్ళిప్పటికే తలమునిగే బాధలతో బాధపడుతున్నారు. జ్వలించే అగ్నిలో ఆజ్యం పోయకండి, ప్రజాశక్తిని రెచ్చగొట్టకండి. అవును, అది నిజమే.
సేనాని బాబు, బాధలు లేకుండా బ్రతకాలేగా మీకు ఈ పట్టం కట్టమని కోరుకున్నాం. మీరుండగా ఎలా జరిగితే? అవును, అందుకు అతనే బాధ్యుడు. ప్రభు, నేను నా ధర్మాన్ని గాని మీ ఆజ్ఞను గాని అతిక్రమించలేదే. లేదు, దేశంలో శాంతి భద్రతలు కాపాడే పూచి నీది. ఆ బందిపోటు దొంగల్ని వారం రోజుల్లోగా బంధించాలి. వాళ్ళ నాయకుడిని నా ముందు హాజరు పెట్టాలి. చిత్తం. వెళ్ళండి. నాగన్న, వాళ్ళని ఊరడించి వాళ్ళు కోరుకున్నది ఇచ్చి పంపు. వీరమోహన్, గుర్తుందా? వారం రోజులు. ఈలోగానే పట్టుకొస్తాను. వట్టి మాట. మీరే చూస్తారు. దొంగల నాయకుడు దొరకడం చాలా కష్టం. రాజా, దీనికి నేను ఒక సులభమైన మార్గం చెప్తాను. ఏమిటది? కత్తులు దూయడం ఎందుకు, నెత్తురు పారడం ఎందుకు? సేనాని సైనికులు ఎవ్వరూ ఏమీ చెయ్యక్కర్లేదు. నేను శత్రు సంహార యాగం మొదలు పెడతాను. భగభగమండే హోమగుండంలో పడి బందెపోటు దొంగలు భస్మైపోతారు. స్వాహ! మంత్రాలకి చింతకాయలు రాస్తాయంటారా? నేను వాళ్ళని బంధించి పెట్టుకొస్తాను, మీరు పడేయండి. స్వాహ. నమ్మవలసిన విషయం కాదు. అవును, విచారించవలసిన విషయం. వీరమోహన్, నీవు ప్రభుత్వోద్యోగి, నేను ప్రభుత్వానికి గురువును. అంతస్తుని మర్చిపోయి మర్యాద తెలియకుండా మాట్లాడదు. అవును, మర్యాదగా మాట్లాడు. మర్యాద వేరు, వారి బుద్ధి లేని సలహాకు బద్ధులమై రాజ్యాన్ని రాళ్లపాలు చేయటం వేరు. గురుదేవా, శత్రుభయం లేకుండా చేయడం సేనాధిపతి బాధ్యత. అతను ఎలా చేస్తే అలా కానివ్వండి. ఆ వీరమోహన్, రాజా, ఆలోచన లేకుండా ఆజ్ఞలు ఇవ్వకు. మంత్రి సత్యకీర్తి వివేక్, అనుభవశాలి. పరాక్రమం గొప్పదో, పవిత్ర యాగం గొప్పదో ఆయన్నే చెప్పని. చెప్పండి. పవిత్ర యాగాలు పరలోకానికి సంబంధించినవి. ఈ విషయంలో పరాక్రమానికి ప్రాధాన్యతనివ్వాలి మహారాజా. ఓహో, సేనాని కానీ సొగ్గకర్రి కుళ్ళుకు సంపారు పెళ్ళుకు సోగ కనుల వాళ్ళు కనుల ఈ కళ్ళుకు చూడవయ్య మావయ్య, చూడవయ్య మావయ్య, చూడవయ్య గడ్డు సరి మావయ్య. సొగ్గకర్రి సొగ్గకర్రి కుళ్ళుకు సంపారు పెళ్ళుకు సోగ కనుల వాళ్ళు కనుల ఈ తళ్ళుకు చూడవయ్య మావయ్య, చూడవయ్య మావయ్య, చూడవయ్య గడ్డు సరి మావయ్య. తొనకని బెన్నకని మావయ్య, మావయ్య, గిల్లి పిల్లి పలుకుల మావయ్య, ఓ మావయ్య. తొనకని బెన్నకని మావయ్య, గిల్లి పిల్లి పలుకుల మావయ్య. చిలకల పలికి నీదరి తీరా, చిలకల పలికి నీదరి తీరా, పులుకు పలుకు లేదేమయ్యా, ఇది నీదేనయ్యా, మది నీదేనయ్యా, ఇది నీదేనయ్యా. సొగ్గసరి కుళ్ళుకు సొంపారు బెళుకు సోగ కనుల పాలు కనుల ఈ కళ్ళుకు చూడవయ్య మావయ్య, చూడవయ్య మావయ్య, చూడవయ్య గడ్డు సరి మావయ్య. మరి
మందేనురా సుఖముందాలిరా ఇహ మందేనురా సుఖముందాలిరా ఇహ మందేనురా సుఖముందాలిరా ఇహ మందేనురా